ఒక్కసారి ఆలోచించండి, జిమ్కి వెళ్తున్నారు అందరూ. ఎందుకండి జిమ్కి? ఈ బరువులు ఇట్లా ఇట్లా ఎత్తుతారు, అలా అలా నడుస్తూ ఉంటారు, కాళ్లతో ఇచ్చేస్తారు, వంగుతారు, లేస్తారు. భారతీయ ఋషి యొక్క గొప్పతనం ఏంటి తెలుసా? ప్రొడక్షన్ లేని ఏ పని చేసినా నువ్వు వెధవ్వేరా, నీకంటే వెధవ ఇంకోటి లేడు. ఏం ప్రొడక్షన్ ఉందండి బరువు ఇట్లా ఎత్తితే? అదే ఓ రోకలి బండి ఎత్తితే, ఓ పత్రం ఎత్తి కొడుతూ ఉంటే ప్రొడక్షన్ అవుతోంది, ఎక్సర్సైజ్ అవుతోంది. ప్రొడక్షన్ లేనటువంటి ఎక్సర్సైజ్ తెలివి తక్కువ వాడు చేస్తాడు. నీ శక్తిని వాడి ప్రొడక్షన్ లేని పనులు చేస్తావా? వంగి ముగ్గేస్తే నడుములో ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది, అంతేగాని డాక్టర్ వంగి కాళ్ళు లేపి దింపమన్నాడండి, ఏమిటి ప్రయోజనం? ఏమీ లేదు. కాబట్టి ప్రొడక్షన్ లేనటువంటి నిష్ప్రయోజనమైనటువంటి సారరహితమైనటువంటి ఎక్సర్సైజుల వైపు వెళ్తున్నారు. కానీ సారభూతమై ప్రతినిత్యము మన జీవితంలో చేసే పనుల యందు ప్రొడక్షన్తో కూడిన పనిని చెయ్యండి రా అంటే, అందులో ప్రొడక్షన్ ఉంది కాబట్టి మేము చెయ్యం. అది అమ్మమ్మలు నాయనమ్మలు పూర్వం తెలివి తక్కువ దద్దమ్మలు చేసిన పనులు. మాకు ప్రొడక్షన్ లేనటువంటి పనులే కావాలి. పండు లేని చెట్టే కావాలి. పెద్ద చెట్టు ఉంది, పండు లేవు, ఏం ప్రయోజనం? మామిడి చెట్టుకు పండు రాలేదనుకోండి, ప్రయోజనం ఏంటి? ఫలం లేనటువంటి చెట్టుని ఏం గౌరవిస్తాడు? ఎవడు గౌరవిస్తాడు? 2 రోజులు అయ్యాక నరుకుతాడు చెట్టు, ఈ ప్రదేశంలో పండు వచ్చేది పెడితే నయ్యము అని. మరి ప్రొడక్షన్ లేని మన గురించి భగవంతుడు ఎందుకు తాపత్రయపడాలండి? నరికి తీసుకెళ్తే అయిపోతుంది. ప్రొడక్షన్ లేని పని చెయ్యకూడదు. పిల్లలకి ఇప్పటి నుంచే నేర్పించాలి. ఏ పని చేసినా వాడి శరీరంలో ఏ ఎనర్జీ వాడినా దాని నుంచి ఓ ప్రొడక్షన్ ఉండాలి. ఎనర్జీ ప్రొడక్షన్ ఇవ్వడం కోసమే